హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫుల్ వీడియో చేస్తున్నాం. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనమైతే మొక్కజొన్న చేను ఇక్కడ చూసారు కదా, మన మొక్కజొన్న చేను ఉంటుంది కదా, ఈ మొక్కజొన్న చేను అయితే ఇక్కడ చూస్తారు. ఇది కనిపించేది అయితే దీనిలో కంకులు కాలేదు, అటు మీది బందుకు ఉంటుంది. ఇప్పుడు ఈ తల చుట్టూ కనిపిస్తుంది కదా, మీదికి మనం మొక్కజొన్న పెట్టినాం. ఫస్ట్ ఇదానికి అదానికి ఒక దగ్గర ఒక 20-25 రోజుల డిఫరెన్స్ తోటి పెట్టినాం అన్నట్టు. ఆ కంకులు అయినాయి, ఇవి పీకల స్టార్టింగ్లో ఉన్నాయి. ఇవి వీటికైతే ఇప్పుడు కంకులు అయినాయి కాబట్టి అవి కాలుదామని అనుకున్నాం. కాలువాలంటే ముందుగా అయితే మనం ఆగమం చేసే టైప్ కాదు. ఎట్లా అంటే మాకు ఇక్కడ ఒక మైసమ్మ తల్లి ఉంది. ఆమెకు ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఉదిబత్తిని ముట్టించి దీపం ముట్టించి ఆమెను గొలుసుకొని కంకులు అయితే కాలవాలి. దానికోసం అయితే మేము కట్టెలు కూడా తీసుకొచ్చినాము, అండ్ మేము కొబ్బరికాయ కూడా అన్ని తీసుకొచ్చినాము. కంకులు అయితే కాలుస్తాం. ఇలా మేము మా కోసం కొంచెం మా చుట్టాలు కూడా వచ్చారు, వాళ్ళతో పాటు మేము ఇక్కడ కంకులు కాల్చుకొని వీళ్ళకి ఫుడ్ కూడా వండుకొని ఇడికే తీసుకొచ్చినాం. పిల్లలతో పాటు అవుట్ సైడ్ ఉంటే మస్తు ఉంటుంది. ఇక్కడ పచ్చని లొకేషన్లో ఇక్కడ చూస్తున్న పచ్చని ప్రదేశంలో మంచిగా ఉంటుంది కదా, అందుకే ఈరోజు ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఇక మన సంపు దగ్గర ఇప్పుడు ఈ సంపు తీసి వచ్చి మా రిలేషన్స్ ఎప్పుడు రాలి ఇక్కడికి. ఈ సంపు చూసి బాగుందంటారు అందరూ మా వాళ్ళు అయితే. ఇంకా రేపు ఇంకా స్పెషల్ గెస్ట్లు వస్తాయి, ఇంకా ఫుల్ వీడియో ఇంకా రేపు హైలైట్ ఉంటుంది. ఇంకా సో మనమైతే ఇప్పుడైతే కంకులు కాల్చి ప్లాన్ చేద్దాం. అంతకంటే ముందు అయితే ఫస్ట్ మన అక్కడ మైసమ్మ ఉంది, ఆ మైసమ్మ దగ్గర అయితే మనం కొబ్బరికాయ కొట్టేద్దాం. ఫస్ట్ కొట్టినాక కంకులు ఇసుకొచ్చి కట్టెలు కమిటీ పెట్టి కంకులు కాల్సి ఇప్పుడు ఇక ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెప్పినా కదా, నేను ఫస్ట్ అయితే మైసమ్మకి అయితే మనం దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టాలని చెప్పినా కదా. మేమైతే ఇక్కడ కొలుచుకునే మైసమ్మ తల్లి ఇక్కడనే ఉంది. ఇదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ మైసమ్మ తల్లి. ఫస్ట్ అయితే కంచుట్ ఉంది. ఈ కంచుట్లో అయితే మనము నూనె అయితే పోసి దీపం ముట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. మేమైతే ఇప్పుడు నూనె కొన్ని నీళ్ళు ఉంటాయి, కొన్ని గుడికి అయితే కొన్ని వాటర్ వచ్చేసి మంచిగా కడుగుతున్నా. ఫస్ట్ అయితే నీళ్ళు అయితే పోసి ఇట్లా కడగాలి. ఇప్పుడు కుంకుమ పసుపు కుంకుమ బండారి గడ్డ కొరకు మళ్ళా తిరిగి పట్టుకుంది పట్టుకో అనున్నా అన్ననే కొడతాడు. కొంచెం లోపలికి అని పెట్టుకాను చూడు, అది అంటుకుంది అనుకో పోదు వత్తి. ఎప్పుడు ఉంటుందిలే తక్కువ. వాళ్ళ అన్న ఏరియాలో క్లీన్ ఉండేది అనుకో. ఎట్లా అనుకున్నా సార్ పర్వాలేదు, నాకు నేర్పించడు. ఇంకా మీ అన్న వచ్చిండు ఎట్లా? మా అన్న వస్తే నువ్వే కలవాలి. ఇది అమ్మా ఇంకా ఉన్నాయి. శుభం పలికింది రాజుకి. నీ కొంచెం మెల్లె రమేష్ దారా నువ్వు తాగా కొబ్బరి. పడు. మొత్తానికి అయితే అయిపోయింది. అదే దీపం ముట్టించుకుంటూ అన్నీ అయిపోయినాయి కదా. అయితే కొబ్బరికాయలు అందరికి దేవునికి ప్రసాదం అందరికి ఇచ్చేసినాం. కొబ్బరికాయ కూడా ఇస్తాం అందరికి. దానికంటే ముందే ఇప్పుడు ఈ జాగాకు ఆసామి మన మేడం గారు. ఎట్లా ఆడుతున్నారు మేడం? మేడం దొడ్డి మంచి కర్రలోకుండా ఇసుకరా ఇట్లా మళ్ళీ ఎప్పుడు మేడం దొడ్డు ఉన్న కంకులు ఇసుకరా. ఇప్పటికేమన్నా చెప్పండి ఒకసారి. దొడ్డు ఉన్న కర్రలు దొడ్డు కర్రలు కావన్నా కంకులు కావన్నా? కంకులు కావాలి. ఓకే కంకులట. మనం కంకుల దేశం లోపలికి పోయి ఇప్పుడు రమేష్ ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతి మంజులా నీ మీద నాకు మనసాయి. సో చెప్పినా కదా. అయితే ఇక ఇది చెప్తున్నా కదా, ఇక్కడికేమో ఈ కంకులు ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇటేమో మొత్తం ఇది సెకండ్ సారి పెట్టినాం. అది 20 రోజులు డిఫరెంట్ అని చెప్పారు కదా. ఇదేమో ఇక్కడ సైడ్ మొత్తం కనిపించేదేమో ఫస్ట్ సారి పెట్టేసినాం అన్నట్టు. ఇక కంకులు చూడరు, ఇక కంకులు చూసుకుని ఎట్లున్నది ఒక్కొక్కటి సోంటలు మస్తు తిరిగినాయి. ఇగో సూపర్ ఉన్నాయి కదా. ఇగో మొన్న వచ్చి చెక్ చేసిపోయినా ఎట్లున్నాయి అని చెప్పేసి. ఇగో బాగున్నాయి కంకులు, మంచిగా ఉన్నాయి. లోపల తీసుకొద్దాం, బయట తీసుకోదు. తీసుకుందాం కొన్ని గ్యారెలు చేసుకోనికి. ఇగో కంకులు కొట్టుకొచ్చినాం కదా, ఒక్కొక్కటి చూడు ఎంత పెద్దగా ఉందో. ఈ ఊస కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంది ఊస. అంటే ఈ ఊస ఉంటే మన బేరం విషయంలో అదే కొనుక్కోతారు కదా, బాగా ఉంటారు అన్నట్టు ఈ కంకులను.
మస్తు లైక్ చేస్తారు. మనకైతే తక్కువ ఖర్చులు ఆయన చూసారు కదా, మస్తు తక్కువ ఖర్చులా. వీడియో చూడండి ఒకసారి, కాకపోతే తెలుస్తుంది. మంజులా నాన్న పెడతారు దెబ్బట్లా వినని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకో 5 రూపాయలు ఇంకో బాగుంది ఇట్లా. కష్టజీవులు కంకులు అయితే తీసుకొచ్చేసినాం, ఇక్కడ వేసినాం. ఇక కంకులు ఇచ్చే కన్నా ముందు అయితే ఫస్ట్ అయితే కమిటీ పెట్టాలి. ఇది కమిటీ అంటాం మేమైతే, మీరు కూడా ఏమంటారు ఎప్పుడు ఒకసారి. మేమైతే కమిటీ అంటాం కట్ల కంకులు పెట్టేది. ఇరవండి గిట్ల పెట్టరా, గిట్ల ఇగో కమిటీ గట్ల పెట్టరా పోడా. అంత సెట్టింగ్ లెక్క పెడితేనే మరి ఉంటాయి కంకులు, లేక ఉండే. మరి నీకు సెట్టింగ్ లెక్క కూడా తెచ్చింది నేను మేడ దానికి. అది కంటు చికెన్ అరే గట్లా పట్టండి అసలు ఎవడాడు పోడా పెట్టిద్దాం ముసరాకిద్దాం పెట్టిద్దాం. ఇది పోతే మళ్ళా ఎడిపోతావు చాలా కంకులకి తెలియదమ్మా చూడు. రేపు ఎక్కువనే 20 కంటే ఎక్కువ కొట్టుకురా సబ్బు స్లో ఏంటి గడ్డి రేపు దానికి లేదు బిడ్డ. అరే రే సూపర్ ఎడబడతాడు ఏ కూర. ఇవి బర్రె తీసుకో ఇంటికి. ఇక్కడ బర్రె ఉంది మనకోటి. లేవు గుంటిగలు ఏం లేవు. ఏంటిది ఇది? కంకి. అది కాలే కంకి కాదు. అగ్గి పెట్టేది రా బేసం అక్కడ పెట్టచ్చు రేపు రీతి అగ్గి పెట్టేది పర్వాలేదు అక్కడ. తెస్తావా బంటి? జరగండి ఇక. ఓ అటు ఒకరు ఇట్టారు. రావాలి నీళ్ళు చాలా ఉన్నాయి మరి చూసుకుంటా పొలాలు. చిక్కి ఉన్నా చిక్కి కొండకు నల్లలు వాగు వంకల్లలు సేను సిలక వాలినట్టు మంజులా కొమ్మల. ఫస్ట్ కొంచెం గడ్డి పెట్టి అడ్డు పెట్టు అన్నా. ఇప్పుడు కంకులకి పెడుతుంది. రేపు పోగో ఇక వస్తుంది అంటుకుంటుంది. ఎట్లున్నారు కొంటది ఇక ఉన్నది 20 రూపాయలు. 20 రూపాయలు అంటే 20,000 టన్ను. దెబ్బకే 1,25,000 మొత్తం 1,00,000 వచ్చేసరి 1,00,000 వచ్చి అవుతారు. కాలుతుంది. ఏ కంకులు పైన కంకులు అట్లా అయితే చల్లారిపోతుంది. అయ్యా ఇవి అగ్గుల మీద కంకులు కట్టెల మీద అయ్యో కాలనీ కాలనీ ఈ కంకులు కాలుతున్నాయి. దిద్దాం బయటకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ లేవారు ఇప్పుడు అవి పొడవలే కుసాడా ఏమైంది? సో గాయస్ మొత్తానికి అయితే కంకులు కాలిని
అందుకే నాకు ఆనందం వస్తుంది, అందుకే అవుతుంది అట్లా. ఏమనుకోకరి మొత్తానికైతే కంకులు అయితే మొత్తం ఇంత నీట్గా అయితే కాల్చుకున్నాం. చూసిరు కదా ఇప్పటిదాకా అయితే ఈ కంకులకు బూరుతోనే కాల్చినాం ఫస్ట్. అంటే అందులో ఉండే టేస్ట్ వాటి విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, అదైతే మంచిగా అట్లా కాలుస్తేనే దానికి ఉన్న తీపితనం అనేది ఈ కంకి వచ్చేసి మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం మంటలనే ఫస్ట్ ఉడుకుతుంది. ఈ మనం కలర్ కోసమే కాల్చుకోవడం ఇట్లా సూపర్ అంటే సూపర్ కాలినాయి. మామూలుగా లేదు అసలు, స్మెల్ మాత్రం ఒక రేంజ్ వస్తుంది. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు అందరం కాల్చుకుంటూ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూస్తుంటే. సో నాకైతే బాగుంది. ఇట్లా ఫ్యామిలీతో అందరితో ఇట్లా వచ్చి ఇట్లా మనమైతే ఇక్కడ ఉండడం వలన మంచిగా అనిపిస్తుంది ఇట్లా. సో ఇప్పుడైతే మేమైతే ఈ కంకులాన్ని తీసుకొని పోయి అక్కడైతే బుక్తాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సేవలో అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ ఫాలో కర్రీ. ఓకేనా, బాయ్.